హాయ్ అండి అందరికీ. ఈరోజు మన టాపిక్ ఏంటిదంటే మా ఆయన డైలీ రొటీన్లో తీసుకునే డైట్లో తీసుకునే వెయిట్ లాస్ ఫుడ్ గురించి మీకు చెప్పాలనుకుంటున్నానండి. ఫస్ట్గా మనం నానబెట్టినయే తీసుకోవాలి దీనికి నట్స్. ఫస్ట్ 1 కప్ నట్స్ తీసుకోవాలి. అందులో కొంచెం సాల్ట్ వేసుకొని అందులోనే 1 కప్ వాటర్ వేసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి. తర్వాత మూత పెట్టేసుకోవాలి. అదే ఉడుకుతుంది. చూడండి ఎలా ఉడుకుతుందో. అలా ఉడికిన తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకొని తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని పెట్టుకోవాలి. దీనికి కావాల్సినవి లెమన్, క్యారెట్, ఆనియన్ అండి. ఇది కూడా మనకు డైట్లో బాగా పనిచేస్తుంది. తర్వాత మనం ఉడికిన నట్స్ని తీసి ఒక ప్లేట్లో ఆరబెట్టేసుకోవాలి. చూడండి ఎలా పెట్టుకుంటున్నాను. అన్నీ తీసి ప్లేట్లో వేసుకొని ఆరబెట్టేసుకుంటున్నా. తర్వాత ఇవి చల్లారేలోపు వీటిని కట్ చేసుకుందామండి. కట్ చేసుకున్నాక పెనంలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. మనం డైట్ చేస్తున్నాం కాబట్టి 1/2 స్పూను, డైట్ చేయని వాళ్ళు స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. తర్వాత 1 స్పూన్ జీలకర్ర ఆవాలు వేసుకోవాలండి. ఇవి మంచిగా నూనెలో ఏగేదాకా ఉంచుకోవాలి. అలానే కొద్దిగా కరివేపాకు రెబ్బలు తీసుకొని వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత అవి ఇలా చిటపటలు ఆడుతున్నాయి కదా, అయిపోయిన తర్వాత ఒకసారి కలుపుకొని అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, ఆనియన్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత దాన్ని ఒక్కసారి కలుపుకోవాలండి. అందులోనే 1/2 స్పూను సాల్ట్ వేసుకోవాలండి. దాంట్లో మనం ఆరబెట్టుకున్న నట్స్ ఉన్నాయి కదా, ఉడకబెట్టి ఆరబెట్టుకున్న నట్స్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి. ఒకసారి మూత పెట్టి తీసి దాంట్లోనే కొద్దిగా పసుపు, కొద్దిగా కారము, స్పైసీగా తినేవాళ్ళు ఎక్కువ వేసుకునే ఏం కాదండి, కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. చూడండి నేను ఎలా చేస్తున్నాను. ఒకసారి మూత తీసి మనం ఏ క్వాంటిటీతోటో నట్స్ తీసుకున్నామో, వాటర్ తీసుకున్నామో అదే క్వాంటిటీ కప్పుతోటి కొద్దిగా రైస్ తీసుకొని ఆ రైస్ మొత్తం ఆ నట్స్లో కలిసేటట్టు కలిపేసుకోవాలి. చూడండి నేను ఏ విధంగా కలుపుకుంటున్నానో. అలా కలుపుకున్న తర్వాత ఒక్కసారి మూత పెట్టేసుకోవాలి. ఆ మూత పెట్టడం వల్ల ఆవిరికి కొద్దిగా రైస్ అనేది వేడవుతుంది. చూడండి నేను ఎలా చేస్తున్నానో. తర్వాత అందులోనే కొద్దిగా ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇదైతే మా ఆయనకు రోజు పెడతానని రొటీన్ ఫుడ్. మా ఆయనది ప్రోటీన్ వస్తుంది, దీంతో వెయిట్ లాస్ అవుతాం, చాలా హెల్త్కి కూడా చాలా మంచిదండి. అందులోనే ఒక వెల్లిపాయ, అల్లం, పుదీనా వేసుకొని కలిపేసుకోవాలండి. ఒక లెమన్ ఉంది కదా, లెమన్ వేసుకొని పిండుకొని బాగా లెమన్ అందులో కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. మా ఆయనకు రోజు ఇదే పెడతాను కదా, ప్రోటీన్ ఫుడ్. మళ్ళీ ఇది చాలా చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో, తింటే కూడా అంత రుచిగా ఉంటుందండి. మీరు డైట్ చేయని వాళ్ళైతే కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకొని చేసుకోవచ్చు. చూడడానికి ఎంత బాగుంది చూడండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వెయిట్ లాస్ చేసేవాళ్ళు, వెయిట్ లాస్లో చాలా పనిచేస్తుందండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.